నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి లోకేష్ నివాళులర్పించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నగర మేయర్ కోవెలమూడి రాణి, కమిషనర్ పులి శ్రీనివాసులు, బీసీ నాయకులు కేసన శంకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. గీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. బీసీ వర్గాల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి, విగ్రహ కమిటీ సభ్యులు రావులమణి, అనుమోలు ఏడుకొండలు, వేములకొండ శ్రీనివాస్, మల్లెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన చేసినటువంటి సేవలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చేసినటువంటి ఒక సర్వీస్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఈరోజు ఉన్నటువంటి తరాలకి. అలాగే పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు, పోరాట పటిమ, ఎవరికి తలవంచకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి పేదల అభ్యున్నతికి పాటుపడినటువంటి మహనీయుడు. అలాంటి వారిని ఈరోజు మరి రాష్ట్రం మొత్తం కూడా వారి యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ భావితరాలు వారిలో ఉన్నటువంటి అన్ని సుగుణాలన్నింటిని కూడా అందిపుచ్చుకొని తద్వారా సమాజానికి సేవ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఒక బలహీన బడుగు వర్గాల కుటుంబం, ఒక గీత కార్మికుల కుటుంబంలో జన్మించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి కేవలంగా ఒక గౌడ జాతికి ఆయన నాయకుడు కాదు, అన్ని వర్గాలకి, ఆధిపత్య కులాల వారికి కూడా అందరికి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. సర్దార్ అనేటువంటి బిరుదుని మరి దాదాపు సర్దార్ వల్లభాయ్ పటేల్, తదుపరి మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు సర్దార్ అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క మహనీయుడు. చరిత్ర కలిగిన వ్యక్తులు, స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తి ప్రదాత. మనందరం కూడా ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మరి మనందరం ఆయన బాటలో నడవాలని ఈరోజు మరి ఇంత మంచి అవకాశం మరి మా పట్టణ ప్రజలకు ఇచ్చినందుకు ఇంత ఘనంగా మనం నివాళులర్పించుకోవడానికి ఈ విధంగా మరి కమిషనర్ గారు అయితేనేంటి, ఇక్కడున్న శాసనసభ్యులు, మరి బీసీ వర్గాలు అందరూ కూడా ఏకతాటిన వచ్చి ఇంత గొప్పగా ఈ యొక్క ఘన నివాళులు అర్పించడం నిజంగా ఈరోజు మనం చేసుకున్న గుంటూరు పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం అని. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్మునితో కలిసి పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం నాడు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని ఇందిరాగాంధీనే ఎదిరించిన గొప్ప ధైర్యవంతుడని కొనియాడారు. గత పాలకులు బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు, స్వాతంత్ర అనంతరం అనేక రంగాల్లో ఈ భారతదేశ ఖ్యాతిని పెంపించేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు కానీ, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి సందర్భంలో కానీ అనేక కార్యక్రమాల్లో సర్దార్ గౌతు లచ్చన్న గారు తనదైనటువంటి శైలిలో రాణించినటువంటి పరిస్థితులు. అటువంటి మహనీయుడిని ఈరోజు మనందరం కూడా 116వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన జయంతిని ఒక అధికారిక కార్యక్రమంగా పెట్టుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అమరావతి రోడ్లోని రాధాకృష్ణుడి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
ఆలయంలో విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. గత 30 ఏళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆలయంలో నిర్వహిస్తున్నట్లు పూజారి తెలిపారు. కృష్ణాష్టమి నాడు మహావిష్ణువుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పారు. విశేషార్చనలుగా పుష్పార్చనలుగా విశేషార్చన పుష్పయాగం అంటూ ఉంటారు. ఆ విధంగా పుష్పయాగం పూర్తి చేసుకొని అక్కడి నుంచి స్వామివారికి చక్కగా వెన్నపూస దగ్గర నుంచి కూడా అంతా కూడా నైవేద్యం అర్పణ చేస్తూ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా వీళ్ళందరికీ కూడా స్వీకరించే విధంగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సాయంత్రం పూట చక్కగా స్వామివారికి ఉట్టి కట్టడం బాగా అలవాటుగా ఉంటూ ఉండేది. ఉట్టి కొట్టడం అనేది పద్ధతిగా వస్తూ ఉన్నది కాబట్టి ఆ విధంగా సాయంత్రం వేళ ఈ ఉట్టి కార్యక్రమం అనేది ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత గ్రామోత్సవం కోలాటం తర్వాత గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది. అది ఈ విశేషంగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ 30 ఏళ్ళగా కూడా ఇది 30వ సంవత్సరం. ఈ 30వ సంవత్సరం నిర్విఘ్నంగా ప్రతి ఒక్కటి కూడా ఆచరించుకుంటూ సంస్కార భారతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. బృందాన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు కృష్ణుడు గోపికల వేషధారణ, చిత్రలేఖనం, క్విజ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ నెల 17న బహుమతుల ప్రదానం చేయనున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రతినిధి శ్రీధర్ తెలిపారు. ఉన్న టాలెంట్ని బయటికి వచ్చే విధంగా అనేక రకాల గేమ్స్ కానీ మరి ఆటల పోటీలు కానీ ఎగ్జాములు పెట్టి వాళ్ళకి మెమోంటోలు గిఫ్ట్లు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ వారికి ఆ దేవదేవుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలానే పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, అట్లానే వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఉండాలని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విద్యార్థులకు చిత్రలేఖనము, కృష్ణ శతకము, భగవద్గీత, కోలాట బృంద నృత్యాలు, భాగవతం క్విజ్ కాంపిటీషన్లు నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఉపాధ్యాయులకు మరియు కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్పర్ధ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రోత్సాహకులు, దేవస్థాన కమిటీ సభ్యులు అందరికీ కూడా సంస్కార భారత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా సిపిఐ 26వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. కొత్తపేట మల్లెలింగంలో అరుణ్ కుమార్, మాల్యాద్రి, హనుమంతరావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 17న బిఆర్ స్టేడియం నుంచి సిపిఐ కార్యాలయం వరకు ప్రదర్శనానంతరం బహిరంగ సభ జరుగుతుందని, 18న ప్రతినిధుల సభను నిర్వహించనున్నట్లు జంగాల తెలిపారు. గుంటూరులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఎలా పోరాటం చేయాలని ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు చెప్పారు. జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండడం జరుగుతుంది. అలాగే 18వ తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని, పార్టీ నిర్మాణాన్ని, ప్రజా సంఘాల కార్యకలాపాలని, ప్రజా సంఘాల నిర్మాణాన్ని సమీక్షించుకొని నూతన కార్యవర్గాన్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈ మహాసభల్లో ముఖ్యంగా గుంటూరు నగరంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అమరావతి రాజధాని త్వరితగతిన అభివృద్ధి చేయాలని, ఇలా అనేక డిమాండ్లతో పాటు గుంటూరు నగరంలో
ఎడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరుచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నెమలిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తే దీనిని కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు మహిళలు అన్ని విధాల అండగా నిలుస్తారని పీతల సుజాత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్ర్యం వచ్చిన రోజున మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఇంకా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి. లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి. తమ పార్టీ నాయకురాలు సోఫియా ఆత్మహత్యాయత్నం చేసి చావు బతుకుల మధ్య ఉంటే ఎవరూ పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. తూర్పు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తున్నామని, ఊదరగొట్టే కూటమి ప్రభుత్వం ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యుని వీడియో కాల్ విషయంలో సోఫియాను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించకుండా స్త్రీ శక్తి పథకం అంటూ మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. సోఫియా విషయంలో మహిళా కమిషన్ పట్టించుకొని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకి రక్షణగా ఉంటాను అని చెప్పి ఏ విధంగా ఇక్కడ ఉమెన్ కమిషన్ని స్టార్ట్ చేశారో, ఉమెన్ కమిషన్ ఉందో ఏం చేస్తారు? నిద్రపోతుందా? మేల్కోరా? మీ కార్యకర్తే చనిపోవడానికి నిన్న సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి, మీ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి అమ్మాయి మరి ఎలుకల మంది తాగి చనిపోవడానికి సిద్ధమైందంటే ఏ విధంగా అమ్మాయి హింసించబడుతుంది, ఆ అమ్మాయి మీద ఏ విధంగా కుట్ర జరుగుతుందో ఒకసారి చూడరా, తెలుసుకోరా, అసలు వాస్తవం ఏంటో తెలుసుకోరా. ఆ అమ్మాయి చెప్పింది నిజమని కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు. అందుకోసం 17 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టింది. నాకు న్యాయం జరగట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కండి దీని మీద మీరు దృష్టి చూడండి, నన్ను వీళ్ళు ఏమో డిమాండ్ పంపిస్తానంటున్నారు, నా తప్పు లేదని చెప్పి, నా తప్పు లేకుండానే నన్ను ఏమో బలి పశువుని చేస్తున్నారని చెప్తున్నారే. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆదిత్య హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన గోపికా కృష్ణుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాతగుంటూరులోని ఆదిత్య హైస్కూల్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హెచ్ఎం రామ్మోహన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రావణ మాసం అంటే అందరికి గుర్తొచ్చేది కృష్ణాష్టమి. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణుడు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి రోజు పుట్టాడు. 160 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించాడు. మన ప్రపంచానికి భగవద్గీత అందించాడు.
ఈ భగవద్గీత ప్రపంచంలో ఉత్తమ గ్రంథంగా గుర్తించబడింది. అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. తన శిష్యుడి ద్వారా భగవద్గీతని మనకి అందించారు శిష్యుడు. శంకరాచార్యులు వారు చెప్పారు, ఈయన కృష్ణం వందే జగద్గురు అన్నాడు. ఈ ప్రపంచానికి గురువే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు అందరూ పాటించాలి. మా స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి రోజున మేము పిల్లలందరి చేత ఇట్లా వేషాలు వేసి అసలు కృష్ణుడు ఎవరు, ఆయన ఏం చెప్పాడు, ఆయన పాటలు పాడించి పిల్లల చేత మనకి అందరూ తెలియజేస్తున్నాం మేము. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించారు. విశేష అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సకల శుభాలు కలగాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభ గుంటూరులో జరిగింది. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. అడవులు పరిరక్షిస్తున్న ఆదివాసులకు ప్రతి పౌరుడు అండగా నిలవాలని వడ్డే సోమనాథేశ్వరరావు కోరారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడం వల్లే ప్రకృతి విపత్తులు వచ్చి జనం ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అడవుల విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. అడవులను కాపాడుకోవాలి. ఆ అడవులను కాపాడుకోవచ్చే ఉండేవాడు వీళ్ళు నేనున్నా కాదే అడవులలో ఉన్నటువంటి ఆదివాసులు, గిరిజనులు, షెడ్యూల్ ట్రైబ్ పేదవాళ్ళు, ఆఫ్రికన్ కాబట్టి వాళ్ళు ఉండాలి, అడవులు కాపాడబడాలి. దానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రభుత్వం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభుత్వం. టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అయిపోయింది. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాడ గ్రామంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జెండా వందనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెన్నమల్లు శ్రీహరి, కొమ్మాలపాటిల సౌజన్యంతో ₹1000 విలువైన డబుల్ స్పీకర్ వైర్లెస్ సౌండ్ సిస్టమ్ను అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు. నేతాజీ మిత్రమండలి తరపున విద్య, వైద్యం, పర్యావరణ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ల్యాప్టాప్లు, డిజిటల్ క్లాసుల కోసం ప్రొజెక్టర్లు, ఎల్ఈడీ టీవీలు, స్కాలర్షిప్లు, మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతాజీ మిత్రమండలి సభ్యులు జాస్తి చంద్రశేఖర్, డి సుబ్రహ్మణ్యం, పేరం శివాజీ, స్కూల్ చైర్మన్, అధ్యాపకులు, హెడ్ మాస్టర్, విద్యార్థులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మీరందరికీ ఇక్కడ మా నేతాజీ మిత్రమండలి తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా, ఈరోజు జెండా వందనం చేయించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మీరందరూ బాగా చదువుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో ఉన్నత స్థితికి రావాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రమండలికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రతి వ్యక్తికి నా నమస్సుమాంజలితోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.